Answer to A, B, and C. The government of Telangana has constituted a committee under the chairmanship of Dr. K. Keshwara, advised to the government, while Government Memo Number 4197/Program 2/A1/2021 dated 29/8/2025. The following are the terms of reference for the above committee: to study the provisions of National Education Policy 2020 and adapt them to Telangana's context, to align educational frameworks with emerging job market skills and global opportunities, with special focus on digital transformation, innovation, and entrepreneurship, to recommend measures to strengthen research and collaboration between academia and industry, to suggest reforms across school, higher, technical, vocational, skilling, and professional education, ensuring accessibility, equity, and quality. The committee is yet to submit a recommendation to the government. Honorable Member. Sir, after 34 years, sir, Government of India under leadership of Prime Minister Narendra Modi garu and constituted a committee, Dr. Kasturi Rangan, and he cleared the NEP 2020 policy, sir. And most of the states, they are following. And ఈ పాలసీ పాత పాలసీ కొత్త పాలసీకి సార్ అంతకుముందు 10+2 సిస్టమ్ ఉండే. ఇప్పుడు దాన్ని న్యూ పాలసీలో 5+3+3+4 అని పెట్టారు. అంటే అప్ టు క్లాస్ 2, క్లాస్ 5, క్లాస్ 8 అండ్ క్లాస్ 12. అంటే 4 మెథడ్స్లో చేశారు సార్. అంటే అదొకటి. తర్వాత ఇప్పుడు ఈ కొత్త పాలసీలు సార్ ఈ స్ట్రాంగ్లీ ఫోకస్ ఆన్ ఎర్లీ చైల్డ్హుడ్, తర్వాత ఎడ్యుకేషన్ చేయాలని 3 years నుంచే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలని సార్. అయితే ఈ పాలసీలో అంతకుముందు ఓన్లీ బుక్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండే సార్. బుక్లో క్వశ్చన్ ఆన్సర్ వస్తుండే. ఇప్పుడు అట్లా కాకుండా ప్రాక్టికల్గా ఏ స్టూడెంట్ అయినా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే అతను ఎగ్జామ్ రాయగలిగాడు. తర్వాత ఏదన్నా బై మిస్టేక్లో ఒక ఎగ్జామ్ మిస్ అయిపోతే అది మళ్ళీ అతనికి ఎగ్జామ్ ఛాన్స్ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ సెమిస్టర్ సిస్టమ్ కూడా తెచ్చారు సార్. కాబట్టి ఈ కొత్త పాలసీలో ఒకటి నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, స్కిల్ ఎడ్యుకేషన్, తర్వాత ఒకసారి స్కూల్ నుంచి 12th కాగానే డిగ్రీ కాలేజ్కి వెళ్ళిపోవచ్చు సార్. డిగ్రీకి వెళ్ళిపోయిన తర్వాత డిగ్రీలో కూడా లాస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంటిన్యూ చేసి డిస్కంటిన్యూ చేస్తే సర్టిఫికేట్ ఇస్తారు. 2 year కంప్లీట్ చేస్తే డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు. గట్టిగా మాట్లాడండి సార్. 3 years అయితే డిగ్రీ ఇస్తారు సార్. 4th year అయితే ఫుల్గా విత్ ఫెలోషిప్తో సర్టిఫికేట్ ఇస్తారు సార్. అయితే ఈ కొత్త పాలసీ చాలా స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేశారు సార్. అయితే ఇప్పుడు కొత్త పాలసీ యాజ్ ఇట్ ఈస్ అడాప్ట్ చేసినా ఓకే సార్. లేకుంటే మనం లోకల్గా ఇప్పుడు కేశవరావు గారు సార్ కమిటీ వేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో మాడిఫికేషన్ చేసి మన తెలంగాణ పాలసీ అని తీసుకొచ్చిన పర్లేదు సార్. బట్ పాలసీ తీసుకొస్తే టీచర్స్కు ట్రైనింగ్ కానీ లేకుంటే చాలా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది సార్. ఇప్పుడు మన దగ్గర ఇంతకుముందు మామూలుగా పాస్ అయ్యి బయటకు వస్తే, ఇప్పుడు ఇంజనీరింగ్ పాస్ అయ్యి బయటకు వస్తే కూడా జాబ్ దొరకదు సార్. అయితే ఈ కొత్త పాలసీలో వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకొని ఫస్ట్ ఇయర్లో ఇంజనీరింగ్ వాళ్ళకి ఇష్టం లేకుంటే సెకండ్ ఇయర్లో కూడా బ్రాంచెస్ చేంజ్ చేసుకోవచ్చు సార్. వాళ్ళకి ఏ సబ్జెక్టులు ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ ప్రకారం వాళ్ళు వెళ్ళొచ్చు సార్. అంటే నేను మెయిన్గా అడిగేది ఏంటంటే సార్, ఇప్పుడు పాలసీ ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ చేస్తారు, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి సార్. ఇప్పుడు కొత్త పాలసీ వరల్డ్లో అన్ని కంట్రీస్లో స్టడీ చేసి తీసుకొచ్చిన పాలసీ సార్. అది ఇంప్లిమెంట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు అమెరికా వెళ్ళింది సార్. మళ్ళీ రీసెంట్గా నేను ఒకటి గ్రాడ్యుయేషన్ సెరమనీకి పోతే అక్కడ ఒక 2000 మందికి పట్టాలు ఇస్తే అందులో 1000 మంది మన ఇండియన్సే ఉన్నారు సార్ స్టూడెంట్స్. టీచర్లు కూడా 50% మన వాళ్ళే ఉన్నారు సార్. అది ఒకటి మంచి పాలసీ మనకి ఇండియాకి తీసుకొస్తే మన స్టూడెంట్స్ ఇక్కడే ఉంటారు సార్. లాట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ లోన్స్ తీసుకొని పోయి చదివే తప్పుతుంది. ప్లస్ మన టీచర్లు కూడా అక్కడ పోయి చెప్పే బదులు వాళ్ళు ఇక్కడే ఉండి చెప్తారు. దాంతో ఎడ్యుకేషన్ మొత్తం షిఫ్ట్ అయిపోయి లాట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ కూడా మన ఇండియాకు తర్వాత స్టేట్కు సేవ్ అవుతాయి సార్. తర్వాత ఇప్పుడు లాస్ట్ 1 yearలో 18 యూనివర్సిటీస్, ఫారెన్ యూనివర్సిటీస్ ఇండియాకి వస్తున్నాయి సార్. బెంగళూరులో, ఢిల్లీలో, తర్వాత డిఫరెంట్ ప్లేసెస్లో. మన దగ్గర కూడా పాలసీ క్లియర్ అయితే మంచి యూనివర్సిటీస్, ఫారెన్ యూనివర్సిటీస్
ఇక్కడికి వచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. ఇప్పుడు హైదరాబాద్లో మన ఇప్పుడు ఐఎస్బి కానీ బిట్స్ లేకుంటే ఐఐటి వచ్చిన తర్వాత మన ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఉంది సార్. ఇప్పుడు హైదరాబాద్ను ఒక గ్లోబల్ ర్యాంకింగ్లో చేసేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎడ్యుకేషను, మన ఫార్మా, మన ఐటీ సెక్టర్ ఇవన్నీ చూసి ఓవరాల్గా మనది వన్ ఆఫ్ ది గుడ్ బిగ్ సిటీగా, మంచి సిటీగా ప్రైజ్ ఇచ్చారు సార్. ఆ విధంగా ఎడ్యుకేషన్ పాలసీలో మంచి పాలసీ, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి సార్. దానికి ఇప్పుడు ఈ ఫీ రెగ్యులేషన్ కమిషన్ కూడా అపాయింట్ చేస్తూ ఉన్నారు సార్. దానికి ఆల్ ఓవర్ ఇండియాలో మినిమం 10% ఎవ్రీ ఇయర్ స్కూల్ వాళ్ళు పెంచుకోవచ్చు అని వెసులుబాటు ఇచ్చారు సార్. ఇప్పుడు మన దగ్గర 8% అన్నారు. 8% పర్ ఇయర్ పోయి అది బై మిస్టేకా న్యూమరికల్ తెలియదు సార్. ఎవ్రీ 2 year కని పెట్టారు సార్. అంటే 4% అవుతుంది. 4% టీచర్ సాలరీ 12% పెరుగుతుంది ఎవ్రీ ఇయర్. కాబట్టి అది కూడా మాడిఫై చేయాలి సార్. అయితే స్పెసిఫిక్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఈ పాలసీ తెస్తురా తేవట్లేదా, తెస్తే ఎప్పటివరకు చేస్తారు, ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. ఆనరబుల్ మల్లాడ గారు. సార్, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉందో సార్, దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతా ఉందా లేదా అనేది ఒకటి సార్. రెండోది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి ఉంది సార్. అది 2009 అనుకుంటా, మేబీ మా శ్రీపాల్ రెడ్డి గారు 2009 రైట్ టు ఎడ్యుకేషన్ సార్. అది ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు సార్. గతంలో కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ఎవరు అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడడం జరిగింది సార్. ఆయన మాట్లాడుతూ మేము రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తాము, ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పింది సార్. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది సార్. మరి రైట్ టు ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారా? ఆ పాలసీని పక్కకు పెట్టారు, ఈ పాలసీ కూడా ఏమైనా పక్కకు పెట్టే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా అనేది నాకు చిన్న మనవి. అంజిరెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారు కోరేది ఏంటంటే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే చేస్తామో అధ్యక్ష, ఇప్పుడు 26,000 స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ 10వ తరగతి వరకు చదువుతున్నారు. మండల్లో ఏదైతే ఉందో 616 మండలాల్లో కనీసము 500 చేంజ్ మనకు ఇంటర్మీడియట్ స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నాయి అధ్యక్ష. 10th నుండి ఇంటర్మీడియట్ దాకా చాలా తగ్గుతున్నాయి, ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు చాలా తగ్గుతున్నాయి. దీన్ని ఎన్ఈపీగా చేస్తే ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ దాకా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ఇది ఇమీడియట్లీ మనకు ఇంప్లిమెంటేషన్ చేస్తే మా ఊర్లో కూడా ఏంటంటే, ఎక్కడైతే కాలేజ్ ఉందో కాలేజ్ పాస్ అయినా ఫెయిల్ అయినా అక్కడ వరకు చదువుకున్నాను అని అంటారు. ఇప్పుడు మనం ఏంటంటే రైజింగ్ తెలంగాణ కోసానికి బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. ఈ విధంగా మనం సపోర్ట్ చేసినాం అనుకో, ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తామో విద్యకు ఏదైతే మనం సపోర్ట్ చేస్తామో ఆటోమేటిక్గా ఇంక్రీజ్ కానీ కేరళతో మనం సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇది 80% మనకు 26,000 స్కూల్లో విలేజ్లో అక్కడక్కడనే ఇంటర్మీడియట్ వరకు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రతి విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ దాకా చదువుకుంటారు. ఎందుకంటే 26,000 ప్లస్ 588 స్కూల్ అదే కాలేజ్లో ఏ విధంగా కంపారిజన్ చేస్తాం. తర్వాత డిగ్రీ కాలేజీలు కూడా తీసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి, పీజీ కాలేజీలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కరు మనం ఏంటంటే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవాలంటే దీన్ని ఇంప్రూవ్ చేయాలని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్. చైర్మన్ సార్, ఎడ్యుకేషన్ పాలసీ గతంలో కౌన్సిల్ ప్రతి 6 మాసాలకు 4 మాసాలకు ఒకసారి ఎడ్యుకేషన్ మీద, పర్టికులర్లీ పాలసీ మీద, ఆ గ్యాప్స్ మీద ఎప్పుడు చర్చ జరుగుతుండే గతంలో. చైర్మన్ సార్, ఇట్ జస్ట్ ఏ రిమైండర్. మన ఎడ్యుకేషన్ పాలసీ ఆ కాలంలో గురుకుల సిస్టమ్ ఉండే, తర్వాత మిడివల్ పీరియడ్లో మద్రాసా పాఠశాలాస్ ఉండే, తర్వాత కలోనియల్ పీరియడ్లో మనకు చార్టర్ యాక్ట్ వచ్చింది, మైక్లస్ మినిట్ వచ్చింది, వుడ్స్ డిస్పాచ్ వచ్చింది, హంటర్ కమిషన్ వచ్చింది, తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్లో రాధాకృష్ణ కమిషన్, కొతారి కమిషన్, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968, తర్వాత నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986, 810+2+3, the Right to Education Act 2009. This is one of the wonderful acts. And implementation అది కంప్లీట్గా సంపూర్ణంగా ఇంప్లిమెంట్ కావాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో తెలంగాణ ప్రభుత్వము ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పర్టికులర్లీ 5+3+3+4 అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నామా అనేది
ఫౌండేషన్ స్టేజ్ 5 years, preparatory stage 3 years, మిడిల్ స్టేజ్ 3 years, సెకండరీ స్టేజ్ 4 years. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రీప్లేసెస్ ద 10+2 సిస్టమ్ విత్ 5+3+3 స్ట్రక్చర్. ఈ తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తున్నదా, చేయబోతున్నదా అనేది గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న అధ్యక్ష. చైర్మన్ సార్, ఇంతకుముందు నేను సభకు తెలియజేసినట్టు కేశవరావు గారి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ద కమిటీ ఈజ్ వర్కింగ్ త్రూ ఏ స్పెషలైజ్డ్ కోర్ గ్రూప్స్ కాన్స్టిట్యూట్ అడ్రస్ ద ఫాలోయింగ్ 11 ఇంపార్టెంట్ ఇష్యూస్. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ జాయ్ఫుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. రెండోది ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్. మూడోది కరికులం, పెడగాగి, కల్చర్ అండ్ వాల్యూ ఎడ్యుకేషన్, రెమెడియల్ సపోర్ట్, ప్రమోషన్ ఆఫ్ లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ కల్చర్. తర్వాత గవర్నెన్స్, ఫైనాన్సింగ్, అకౌంటబిలిటీ, క్వాలిటీ అష్యూరెన్స్, మానిటరింగ్, ఎవాల్యుయేషన్, regulatory system, academic structure, medium of instruction, community and parental engagement, open schools, adult and residential education, early childhood education and foundational learning, higher education, research, innovation and industry collaboration including technical education, teacher development, continuous professional support, professional ethics, equity, access, affordability, inclusion and student well-being, assessment, examination reforms, vocational education, skills, entrepreneurship. The committee has not submitted the report. We are expecting the report very shortly, Chairman sir. ప్రధానంగా ఎన్ఈపి రికమెండేషన్స్ విత్ రిగార్డ్ టు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, ఎర్లీ చైల్డ్హుడ్కు సంబంధించి ఇంటగ్రేటెడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈసీసీఈ మనం ప్రీ ప్రైమరీ స్కూల్స్ మొదలుపెట్టాము తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి. రెండవది strengthen the foundational literacy and numeracy outcome. We have started this foundational literacy and numeracy implementation initiative covering class 1 to class 5th. Teacher handbooks, student workbooks, worksheets separate for all the primary schools. అదే రకంగా కరికులం అండ్ అసెస్మెంట్. షిఫ్ట్ ద కరికులం, ఎన్ఈపి ఏమంటుందంటే షిఫ్ట్ ద కరికులం ఫోకస్ ఫ్రమ్ రోడ్ లెర్నింగ్ టు కాంపటెన్సీ బేస్డ్ లెర్నింగ్ అంటున్నది. మన దగ్గర స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ హ్యాస్ డెవలప్డ్ అకాడమిక్ ఫ్రేమ్వర్క్స్ అలైన్ టు కాంపటెన్సీ బేస్డ్ లెర్నింగ్. ఇక్కడ ఎన్ఈపి అంటుంది 5+3+3+4 structure to be linked to early childhood care and education and +2 stages making continuous curriculum progression up to class 12th అంటుంది. Pre-primary initiated in government schools on pilot basis. 10+2 system in place in government and local body. దీన్ని అగైన్ ఈ 10+2 అనే సిస్టమ్ని ఏమి చేయాలనే దానిపైన కమిటీ రికమెండేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. మనకు ప్రొవైడ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అండ్ రిఫ్లెక్టింగ్ ఓవరాల్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఫర్ ఆల్ స్కూల్స్ అని ఎన్ఈపి అంటుంది. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఫర్ స్టూడెంట్స్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ తెలంగాణ. సిమిలర్లీ సెట్టింగ్ అప్ ఆఫ్ స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ అని చెప్పి ఎన్ఈపి అంటున్నది. అట్ ప్రెజెంట్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద SSSSA ఆర్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ బై డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ మన దగ్గర. కానీ అల్టిమేట్లీ ఇవన్నీ అంశాలపైన, ఇలా చాలా అంశాలు ఉన్నాయి, ఇవన్నీ అంశాలపైన అల్టిమేట్ తెలంగాణ గవర్నమెంట్ విల్ టేక్ ఏ కాల్. ఎక్కడైతే మనకు ఎన్ఈపి రికమెండేషన్స్ మనకు సూట్ అవుతాయి, స్ట్రెంగ్తన్ అవుతాయి, ఆ రికమెండేషన్ పరిగణలోకి తీసుకొని ఆ కమిటీ ఇచ్చిన తర్వాత ముఖ్యమైన అంశాలు